తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి, అందులో ముందుగా మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవనాయకులు ఎలా ఉన్నారు వారికి? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధి అనేటువంటిది అర్థం వస్తుంది, అంటే కోపాన్ని కలిగిస్తుంది, కోపము. దీనికి తగ్గట్టుగా ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. గమనించుకున్నట్లయితే ఈ కుజ శనులకు ఎప్పుడు కూడా వైరం ఉంటుంది. అంతరిక్షంలో మనకు గ్రహ సంచార రీత్యా శని కుజులు కలిశారు అని అంటే యుద్ధ వాతావరణం మెలుకుంటుంది అని శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడి ఉంటుంది. కాబట్టి కుజుడు రాజు అయి శని మంత్రి అయి ఉన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సాధారణం కంటే కూడా అసాధారణమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కర్కాటకంలో కుజుడు కుజస్తంభనం అనేటువంటిది 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కుజస్తంభనం ఉంటుంది. ఈ సంవత్సరం చాలా అత్యంత కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి యోగకాలము, మరికొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అవయోగ కాలం. అలాగే శని మౌఢ్యమి, అనగా ఈ శని మౌఢ్యమి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు శని మౌఢ్యమి. కాబట్టి ఈ చెప్పినటువంటి కుజస్తంభనము మరియు శని మౌఢ్యమి గురుపాలిత రాశులలో జన్మించినటువంటి వారికి యోగమైతే, శనిపాలిత రాశులలో జన్మించినటువంటి వారికి అవయోగాన్ని కలగచేస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయము 14, అలాగే రాజ్యపూజ్యము 4, అవమానము 4. అంటే ఇక్కడ చాలామందికి ఈ ఆదాయం వ్యయం అంటే ఏంటి అనేటువంటిది కూడా సందేహాలు అనేటువంటి ఉంటాయి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కాదు, కాస్తే ఇక్కడ సాధారణంగా గమనించాల్సింది ఆదాయం 8 ఉన్నప్పుడు వ్యయం 14 అని అంటే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, కానీ వ్యయం 14 ఉందనంటే మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం, మీ యొక్క సొంత ఖర్చుల కోసం అప్పులు చేసైనా కానీ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు అని అర్థం. ఇక రాజ్యపూజ్యం 4, అవమానం 3 అంటే 3 చోట్ల అవమానపడతాము, 4 చోట్ల గొప్పగా వెలిగిపోతామని కాదు అక్కడ అర్థం. రాజ్యపూజ్యం అంటే మీ యొక్క అభ్యున్నతిని, మీ యొక్క పురోగతిని, మీ యొక్క వృద్ధిని చూసి సంతోషపడేవాళ్ళు నలుగురైతే, లోపల మీ యొక్క అభివృద్ధిని చూసి కులిపోయేవాళ్ళు ఈ యొక్క 3 ఉంటారని అర్థం. కాబట్టి అన్ని రకాలుగా ఈ సంబంధించినటువంటి మేషరాశి ఫలితాలన్నింటినీ తెలియజేసుకుందాం. ముందుగా ఈ మేషరాశికి చూసుకున్నట్లయితే మేషరాశికి ద్వితీయంలో గురువు, షష్టమంలో కేతువు, అలాగే ఏకాదశంలో శని, ఇక్కడ వ్యయంలో రాహు. వెరసి సంవత్సర ఫలితాల్ని తెలియచేసేటువంటి గ్రహాలు ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతులు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గత శోభకృత నామ సంవత్సరంలో ఏర్పడినటువంటి అపజయాలన్నీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో విజయాలుగా మరల్చుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకనంటే ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి చాలా చక్కటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించుకున్నట్లయితే విద్యార్థులకి, ప్రధానంగా విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతా శాతంలో ఉత్తీర్ణులవుతారు. మంచి భవిష్యత్తు కలిగినటువంటి విద్యా వ్యవస్థలో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఊహించని విధంగా ప్రమోషన్స్ జరుగుతాయి, బదిలీలు కూడా జరుగుతాయి, కానీ ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హోటల్స్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే వ్యాపారస్తులకి, కిరాణా జనరల్ స్టోర్ నడిపేటువంటి వారికి, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యారంగంలో ఉన్నటువంటి వారికి గొప్పదైనటువంటి యోగ కాలం ఉంటుంది. ఇక వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక పరిశీలించుకున్నట్లయితే కొన్ని ఇక్కట్లు అనేటువంటివి ఎదురవుతాయి, కొన్ని వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడాను దైవబలంతో అధిగమించుకున్నట్లయితే చక్కగా అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. అందుకనే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే
ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఈ క్రోధినామ సంవత్సరం సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ సంబంధించినటువంటి తమిళనాడు కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల మరియు జనవరి నెలలో ఈ నవగ్రహాల టెంపుల్స్లలో నవగ్రహాలకి అభిషేకాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలని కూడా మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలనేటువంటిది ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశిలో శని సంచారం జరుగుతూ పంచమ స్థానాన్ని అలాగే అష్టమ స్థానాన్ని వీక్షణ చేయడం, అలాగే రాశిని కూడా వీక్షణ చేయడం, ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఎలా ఉంటాయనంటే, మీరు ఎక్కాల్సిన బస్సుకి మీరు బయలుదేరారు అనుకోండి, బస్ స్టాండ్కి రాగానే ఇప్పుడే వెళ్ళిపోయిందండి బస్సు అని చెప్తున్నా. అంటే అతి కొద్ది ప్రయత్నంలోనే మన యొక్క ఫలితాలన్నీ చేజారిపోతూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలము. కుజుడు కర్కాటక రాశిలో స్తంభించి ఉండడం, ఈ 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. అలాగే గురుపాలితమైనటువంటి మేషరాశికి శని మౌఢ్యం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చ్ 2025 వరకు. కాబట్టి ఈ సమయము ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము. వివాహాది ప్రయత్నాలు చేసుకొని వివాహ సంబంధాలు కుదుర్చుకున్నట్లయితే, ఈ యొక్క సమయంలో వివాహం కనుక మీరు పెట్టుకున్నట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కుజస్తంభనము అలాగే శని మౌఢ్యం ఉన్నటువంటి సమయంలో అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు. రాజకీయ నాయకులకి చక్కటి పదవి లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి. ఏదైనా కానీ నామినేటెడ్ పోస్టులో రాజకీయ నాయకులు ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సమయంలోనే ఎక్కువగా పంటకి అధిక దిగుబడులు రావడం, రైతులకి చాలా మేలుదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మంచి మార్కెట్ ధరతో మీ యొక్క ఉత్పత్తులు కొనుగోలు చేయడం, తద్వారా మీరు లాభదాయకంగా రైతులు ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వ్యయ స్థానంలో రాహు, షష్టమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వలన కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమకి ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనుకోని సంఘటనలు అనేటువంటివి జరగడం, తద్వారా ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం, అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే దైవానుగ్రహం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశము, అలాగే నదీ స్నాన సందర్శనం, ఇవన్నీ కూడాను దైవానుగ్రహం వల్ల కలుగుతాయి. ఎంతైనప్పటికీ కూడా ఖర్చును అదుపులో పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలు కనుక ముందుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రగతి మీరు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ సమయంలోనే కర్కాటకంలో కుజుడు అనగా అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా ఉన్నటువంటి ఆ 3 నెలల కాలంలో గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ, నూతన గృహం కొనుగోలు కానీ, లేదా వాహన కొనుగోలు కానీ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేస్తారని చెప్పవచ్చు. అలాగే చక్కటి భవిష్యత్తు కలిగినటువంటి విద్యా వ్యవస్థలలో ఈ సంబంధించినటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారు. ఉన్నతమైనటువంటి విద్యలో మీరు అనుకున్నటువంటి చోట, అనుకునేటువంటి విధంగా మీ యొక్క విద్యా వ్యవస్థలో ఉంటారని చెప్పవచ్చు. అనగా మంచి కోరుకున్నటువంటి చోట, కోరుకున్నటువంటి స్ట్రీమ్లో, అనగా మీరు ఏది అనుకుంటారో విద్యార్థులు ఆ యొక్క సంబంధించినటువంటి స్టడీ మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్నా గత సంవత్సరం కంటే కూడా ఈ మేషరాశి వారికి ఈ సంబంధించినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం యోగదాయకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కాకపోతే మానసిక శ్రమ, శారీరక శ్రమ, అలాగే కొంత ఖర్చు అదనంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎల్లప్పుడూ కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు తమ అంతరంగిక శత్రువులు, అంటే మన ముందుకు చాలా మంచిగా కనిపిస్తారు కానీ మన వెనక గోతులు తవ్వుతుంటారు. కాబట్టి మనల్ని చూసి ఈర్ష్యపడేటువంటి వారి పట్ల ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండేటువంటి అలవాటు చేసుకొని మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే మేషరాశి వారి క్రోధినామ సంవత్సరం అంతా కూడాను యోగదాయకంగా ఉంటుంది. శని మౌఢ్యం ఏర్పడడం, కుజస్తంభనం ఏర్పడడం, ఈ యొక్క సమయం అంతా కూడా అనగా అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఉన్నటువంటి సమయం చాలా చక్కటి సమయం. అలాగే గత సంవత్సరం ఏర్పడినటువంటి ఇబ్బందులు, గురువు వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చక్కగా యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ప్రతి పనిలో బద్ధకము, అలసత్వము, పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది శని మీ యొక్క మేషరాశిని వీక్షించడం వల్ల కలుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకున్న పని అనుకున్నదే తడవుగా చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. సంతానము పట్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సమయం. ఏదేమైనప్పటికీ కూడా శని ప్రభావం ఉన్నంత వరకు కూడా సంతానము అభివృద్ధిలోకి లేకపోవడము, మీ యొక్క సంతానము ఈ కుజాష్టమం అనగా కుజస్తంభనం ఏర్పడడం అనేటువంటి కారణం చేత మంచి సత్ఫలితాలని మీ యొక్క సంతానం ద్వారా పొందుతారు. ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి. అలాగే ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కూడా నిర్ణయాలు పెద్దవాళ్లతో చర్చించి కనుక మీరు ముందుకు తీసుకున్నట్లయితే తప్పకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు ద్వితీయ స్థానంలోని గురువు అలాగే లాభస్థానంలోని శని ఉన్నారు కాబట్టి వీళ్ళకి తిరుగుండదు అని చాలామంది అనుకునేటువంటి మాట. కానీ శని వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయని మీరు చెప్తున్నారు. అదేవిధంగా స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుందో కూడా తెలియజేయండి. స్త్రీలకి, విశేషించి స్త్రీలకి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించినటువంటి వారు అనగా ఈ మేషరాశిలో అశ్విని, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు, మొత్తం 9 పాదాల వారు మేషరాశిలోకి వస్తారు. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు ఇంటి పెద్దగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే షష్టమందు కేతువు, వ్యయమందు రాహు ఉండడం వల్ల కొంత వ్యయ ప్రయాసలు కూర్చి కుటుంబ బాధ్యతలను నెత్తి మీద వేసుకొని ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి. తద్వారా మీకు కొంత శారీరక అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పుట్టింటి తరపున వారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది మీకు కొంత మానసికమైన ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో కుజ సంచారం జరుగుతున్నంత సమయంలో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి శుభ సూచకంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. వివాహాలు కూడా స్త్రీలకి ఆ సమయంలో 21 అక్టోబర్ నుంచి మార్చి 29 వరకు ఉన్నటువంటి కాలంలో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో మీకు ఈ 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగాలలో రాణింపు అనేటువంటిది ఉంటుంది. తద్వారా మీకు మంచి భవిష్యత్తు కలుగుతుంది. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలు ఉంటారో చక్కటి ద్వితీయార్థం అనగా అక్టోబర్ లోపల డెలివరీ అయినటువంటి వాళ్ళకి స్త్రీ సంతానం కలిగినట్లయితే, అలాగే అక్టోబర్ తర్వాత పురుష సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మరి ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందాలి అని అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి? అలాగే వీరికి అనుకూలమైనటువంటి వారము, రంగు ఏంటి? గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అనుకూలమైనటువంటి రంగు పసుపు, ఎరుపు, తెలుపు కూడా. ఇక సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి సమస్యలు ప్రతి రాశి వారికి ఉంటాయండి. సమస్యలు ఉంటాయి, సంతోషము ఉంటుంది. ఎప్పుడు కూడా సంవత్సరం అంతా ఒకరికి ఆనందం, సంవత్సరం అంతా ఇంకో రాశి వాళ్ళకి దుఃఖము, అట్లాంటిది ఏమీ ఉండదు. కాకపోతే సమయాలు మనకు అనుకూలంగా లేనప్పుడు జన్మజాతకరీత్యా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి కూడా బేరీజు వేసుకొని మనకు అనుకూలంగా లేని సమయంలో మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈ మేషరాశి వారు ప్రధానంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. లేకపోతే జండనాగుల పాము ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికైనా అభిషేకము చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇక ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు మీరు పఠించినట్లయితే మీకు తప్పకుండా ఆ రోజుకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చెప్పిన విధంగా మీకు సమస్య వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి, చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? 12 రాశుల్లో ఉన్నటువంటి ఈ వృషభ రాశికి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి? క్రోధినామ సంవత్సరం గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాయినా ఈ క్రోధినామ సంవత్సరంలోనే యోగదాయకంగా ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, 2 వైరిగ్రహాలు అనేటువంటివి మంత్రి పదవి, రాజ్య పదవి వచ్చినప్పుడు ఒకరి ఆలోచనలో ఇంకొకరు పొసగదు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుజ శనులు కలిసి ఉన్నారు సంచార రీత్యా అన్నప్పుడు అంతరిక్షంలో యుద్ధం ఏర్పడుతుంది. అనగా ఏంటి? భయాందోళనలు కలిగించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటిది కాబట్టి కొంత భయాందోళనలు కలిగించేటువంటి సంఘటనలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా జరుగుతాయి. అది ముఖ్యంగా కుజస్తంభనము అనేటువంటిది. అనగా గమనించుకుంటే 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు కుజస్తంభనం ఉన్నటువంటి కారణం చేత ఈ కుజుడి యొక్క వీక్షణ శని ప్రభావం మీద, అలాగే శని రాశులలో కూడా ఉండడం చేత ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితులు, సంచలనాత్మకమైనటువంటి తీర్పులు, కోర్టు న్యాయ వివాదాలు అన్నీ కూడాను ఆ సమయంలో జరిగిపోతాయి. అద్భుతమైనటువంటి ప్రగతిని మనం చూసుకుంటాం. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి న్యాయవాద పరిష్కారాలన్నీ కూడాను ఏకతాటి మీద పరిష్కారం అవుతాయి. ఇవన్నీ కూడా కుజుడు చేసేటువంటి యోగదాయకం అని చెప్పవచ్చు. అయితే ఇక గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల్లో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం చూసుకుంటే ముందుగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇవి చెప్పగానే ఏదో ఆలోచన చేసుకుంటారు. అంటే 2 రూపాయలు ఖర్చు పెడితే నేను సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతాను అనుకుంటారు. కాకపోతే
ఖర్చు పెట్టడం అనేటువంటిది అది సద్వ్యయమా దుర్వ్యయమా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ₹2 సంపాదిస్తే ₹8 ఖర్చు పెడతారని అంటే ₹2 సంపాదించినా మీ యొక్క అప్పులు చేసి ₹6 అప్పులు చేసి అనగా మొత్తం ₹8 మీరు ఖర్చు పెడతారు, దాని అర్థం అది. అలాగే రాజ్యపూజ్యం 7 అవమానం 3 అన్నప్పుడు ఏదో పదవులు 7గా పదవు లేని 3గా అనుకుంటారు, రాజ్యపూజ్యం అవమానం అంటారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఒక సంఘంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని 7 అభిమానిస్తే మీకు తెలియకుండా వెనక గోతులు తవ్వేవాళ్ళు, మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేవాళ్ళు 3 ఉంటారు అని అర్థం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి ఒక్క మాటలో మనకు తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. అదే జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా వృషభంలోనే గురుడు సంచారం చేస్తున్నాడు, అలాగే కుంభశని, అలాగే లాభంలో రాహువు, పంచమంలో కేతువు. ఇది ప్రధానంగా గ్రహాల యొక్క సంచారము, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం. ముఖ్యంగా రాశిలోనే గురు సంచారం చేస్తున్నటువంటి అనగా అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అసిడిటీ ప్రాబ్లమ్స్కి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే గమనించుకున్నట్లయితే తీపి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా ఉండడం, వెయిట్ గెయిన్ అవుతారు అనగా ఎక్కువ వెయిట్ అవుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వల్ల వృషభ రాశి వారు డైట్ కంట్రోల్ అనేటువంటిది ముఖ్యంగా మీ యొక్క పాలసీలో పెట్టుకోవాలి, డైలీ పాలసీలో పెట్టుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే దశమంలో శని యోగదాయకమైనటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభాలు అనేటువంటివి ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి, లేదా ఆకస్మికమైనటువంటి బదిలీలు జరుగుతున్న ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క మాటకి మీకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మీ ఫాలోవర్స్ ఎక్కువగా పెరుగుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, టీవీ రంగ వ్యాపారులు, అలాగే సామాన్యమైనటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగదాయకాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం చేత సంపాదించుకుని మిగిల్చుకోలేకపోతారు. అభివృద్ధి బాటలో పయనిస్తారు. మీరు పనిచేసినటువంటి ఏదైనప్పటికీ ప్రోగ్రాంలు కూడా సక్సెస్ బాటలో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు, ఈ ప్రభావం వలన మీకు అనూహ్యంగా మీ యొక్క సంబంధించినటువంటి నూతన పరిచయాలు కలుగుతాయి. స్త్రీ వలన లాభాలు పొందుతారు, అలాగే అన్య స్త్రీల వల్ల కూడా మీరు లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో స్త్రీలు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తారని చెప్పవచ్చు. ఇక పంచమ స్థానంలో కేతు సంచార ప్రభావం మీకు సంబంధించినటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఏర్పాటుపడేటువంటి సంఘటనలు మిమ్మల్ని కొంత నిరాశాజనకంగా కలిగిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు మీకు ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి రాకపోవడం వల్ల మీకు కొంత మనోవేదన కలుగుతుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా గమనించుకుంటే గత సంవత్సరం ఆనందదాయకంగా ఉన్నటువంటిదంతా కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్న వారికి చక్కటి యోగదాయకమైనటువంటి సమయం, చక్కటి జీవిత భాగస్వామి మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కుజస్తంభనము ముఖ్యంగా మీకు వివాహ స్థానాధిపతి కుజుడు, ఇట్టి కుజుడు స్తంభించిపోయినటువంటి సమయంలో వివాహ సంబంధాలు కుదుర్చుకునే దానికంటే 21 అక్టోబర్ కంటే వివాహంలో ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కుజస్తంభన ప్రభావం అనేటువంటిది వృషభ రాశి వారి మీద గణనీయమైనటువంటి మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు. మీరు ఎవరితోనైతే జీవితాన్ని పంచుకుంటున్నారో మీ జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపారాన్ని చేస్తే వ్యాపార భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు సహాయ సహకారాలు అందించేటువంటి వారి పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకున్నట్లయితే వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములో కానీ ఇబ్బందులు అనేటువంటి ఉండవు. ఆ సమయం ఏంటంటే 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు ఈ సమయం 3 నెలల సమయము కుజస్తంభన ప్రభావం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో దాంపత్య జీవితం కానీ వ్యాపార జీవితం కానీ చాలా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకోకూడదు. అందుకనే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరాల్లో నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో కుంభకోణం దగ్గరలోని నవగ్రహాల టెంపుల్స్లో మా పీఠం ఆధ్వర్యంలో జూన్ నెలలో మరియు జనవరి నెలలలో ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం నవగ్రహాలకి జూన్ నెలలో ఈ నవగ్రహ దేవతలకి అభిషేకాలు, నవగ్రహాలకి
9 గ్రహాలకి సంపూర్ణంగా హోమాది కార్యక్రమాలు అనేటువంటివి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలంగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల చనిపోవడం, పెళ్లి కాకుండా ఉండడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ పితృదోషాల కిందకి వస్తాయి. కాబట్టి ప్రతి నెలలో మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పితృదోష పూజలకి కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఈ సమయం వృషభ రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం చాలా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తెచ్చేటువంటి అవకాశం ఉంటాయి. సోదరునిమలతో విభేదాలు ఈ యొక్క సమయంలో ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో కానీ, మీరు ఎవరితో పనిచేస్తున్నా సోదరిమలతో కానీ, పరిచయస్తులు నమ్మకస్తులతో కానీ ఈ సమయం మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అలాగే వృషభ రాశికి సంబంధించి యోగకారకుడైనటువంటి శని మౌఢ్యమి, అంటే శని పూర్తిగా సంపూర్ణంగా బలాన్ని కోల్పోతాడు. చాలా మటుకు గురు శుక్రులే శుభగ్రహాలు అనుకుంటారు, కానీ శనిగ్రహాన్ని పక్కకు పెడతారు. శని కూడా బలం కోల్పోయినప్పుడు ఈ వృషభ రాశికి శని రాజయోగకారకుడు. బలాన్ని కోల్పోయేటువంటి సమయం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు కూడా ఉద్యోగము అనేటువంటిది వీడకండి, జాగ్రత్తలు పాటించండి. 21 అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఈ 6 నెలల సమయము మీరు ఉద్యోగంలో చేస్తున్నప్పుడు నూతన ఉద్యోగానికి మారకుండా ఉండి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయితే మీ జీవితం బాగుంటుంది. ఉద్యోగం మార్పు చెందాలని కోరుకున్నారంటే అక్కడ ఇబ్బంది పరిస్థితులు, మారిన చోట ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ లోపల పండించినటువంటి రైతులకి అధిక దిగుబడి అనేటువంటిది కలుగుతుంది. తద్వారా మంచి రేటు పలుకుతుంది. అలాగే హోటల్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే బంగారు వ్యాపారస్తులకి, విద్యార్థులకి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, విద్యాలయాలకి చక్కటి అభివృద్ధి అనేటువంటిది, నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడం, తద్వారా జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. చక్కచక్క వ్యాపారంలో అభివృద్ధి పనులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ పదవులు అనూహ్యంగా లభిస్తాయి. తద్వారా మీ యొక్క సంఘంలో మీ పేరుకి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవం అనేటువంటిది కలుగుతుంది, మంచి పదవుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ప్రధానంగా స్నేహితుల పట్ల ఒకంత మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏది చేసినప్పటికీ కూడా కొంత సమయము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 21 అక్టోబర్ లోపల మీరు ఏవైతే అనుకున్నారో, మీ రిజల్యూషన్స్ ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. చురుకుగా పాల్గొనండి. ఈ యొక్క శని ప్రభావము ఈ సంబంధించినటువంటి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత దృష్టి ప్రధానంగా మీకు ఈ యొక్క అక్టోబర్ లోపల మీరైతే గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటారో లేదా నూతన వాహన కొనుగోలు అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత పని చేసినా సంతృప్తి పొందినటువంటి జీవితం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కాబట్టి అనగా ఒక 6 మంత్స్, 1 ఇయర్లో ఒక 6 మంత్స్ చాలా చక్కగా ఉంటుంది, ఇంకొక 6 మంత్స్ కొంత గడ్డు కాలంగా ఉంటుంది. కాబట్టి శుభ అశుభ మిశ్రమాలుగా ఉంటాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా యోగదాయకంగా ఉంటుంది. మంచి జీవిత భాగస్వామితో మీకు వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు మీ యొక్క మనస్సు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే పంచమ కేతు ప్రభావం ఆందోళన కలిగించేటువంటి అవకాశం. కాబట్టి చక్కగా మీరు ఈ ఆందోళన నుంచి బయటపడడానికి ధ్యానం అనేటువంటిది సాధన చేసుకున్నట్లయితే, యోగా సాధన చేసుకున్నట్లయితే ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి ప్రత్యేకించి స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకి? వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చక్కగా గడిచిపోయినది కాస్త ఆరోగ్యం పట్ల అనగా ఎసిడిటీ ప్రభావం పెరగడం కానీ, లేకపోతే ఇండైజెషన్ పెరగడం కానీ, లేదా వారసత్వంగా వచ్చేటువంటి క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఏమైనా ఉంటే అవి బయటపడేటువంటి అవకాశంగా ఉంది. హెరిడిటీగా వచ్చేటువంటి వ్యాధులు మీకు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను అధికారుల ఒత్తిడికి గురవుతారు. తద్వారా చేస్తున్నటువంటి పనుల్లో చికాకులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా అనుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగంలో స్థిరపడిపోతారు. చక్కగా మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని ఒక పెద్దన్నగా గుర్తిస్తారు. సంఘంలో మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సంతానం అభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడతారు. ఎలా ఉంటుందో జీవితం, పిల్లలు ఎలా పెరుగుతారో అనేటువంటి ఆందోళనే మిమ్మల్ని నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి సంతానం పట్ల మీరు కొంత కేర్ తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే దాంపత్యంలో ఉన్నటువంటి వారికి, స్త్రీలకి 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025, అలాగే ఈ సమయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు
ఉద్యోగ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదని చెప్పవచ్చు. అలాగే హెరిడిటీగా వస్తున్నటువంటి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా కానీ మీకు దక్కేటువంటి అవకాశం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద వెరసి చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించాలి? అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఏంటి వీళ్ళకి? ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఈశ్వర ఆరాధన అనేటువంటిది చాలా మంచిది. అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజుడు తృతీయంలో కుజ స్తంభనం చెంది ఉండి, అలాగే ఈ శని యొక్క స్థానాన్ని కూడా వీక్షణ చేయడం, అలాగే కుజుడు తన స్థానాల్ని చతుర్థ దృష్టితో వీక్షణ చేయడం, ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం జరిపించి నల్ల నువ్వులు అన్నము కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి అది పక్షులు తినే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా మీరు సమస్య వచ్చినప్పుడు 19 శనివారాల పాటు చేసినట్లయితే అద్భుతమైనటువంటిది ఉంటుంది, అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 5 మరియు 8. అలాగే అదృష్ట వారము బుధవారము, శుక్రవారము, ఆదివారము. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? క్రోధినామ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలని ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలోనే పేరులో ఉన్నట్టుగానే కోపము అధికంగా కలిగిస్తుంది, క్రోధము పెరుగుతుంది. ఎందుకనంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి తేడా గమనించుకుంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. సహజంగా శని కుజులు కలిశారు అని అంటే అనగా గోచారరీత్యా శని కుజులు కలిసి సంచారం జరుగుతున్నప్పుడు అంతరిక్షంలో యుద్ధ వాతావరణం జరుగుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క శని కుజులు ఒకరు మంత్రిగా ఒకరు రాజుగా ఉన్నటువంటి సందర్భం చేత భయాందోళన కలిగించేటువంటి వాతావరణం ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి ప్రతి మానవుడు కూడా. ప్రతి రాశిలో జన్మించినటువంటి ప్రతి స్త్రీ పురుషులు అందరూ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఈ గ్రహాల సంచారం వల్ల వచ్చేటువంటి విపత్తులు, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడి ఆనందమైనటువంటి జీవితాన్ని దైవానుగ్రహంలో పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. అయితే చాలామందికి 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఇట్లా అని చెప్పుకుంటుంటారు. లేదా రాజ్యపూజ్యం 3 చోట్ల గౌరవం, 6 చోట్ల అవమానం అంటారు. కానీ వాస్తవాన్ని గమనించుకున్నట్లయితే మీరు 5 రూపాయలు సంపాదించాలంటే సంపాదించిన తగ్గట్టుగానే మీరు ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కువగా అప్పులు చేసే అవకాశం మీ యొక్క రాశి వారికి ఉండదు అని చెప్పి గమనించుకోవాలి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6 అన్నప్పుడు మిమ్మల్ని సంఘంలో మీ యొక్క మాటకి విలువ ఇచ్చి గౌరవించే వ్యక్తులు 3 ఉంటే మీ మాటకి వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు 6 ఉంటారని అర్థం. కాబట్టి ఈ రాజ్యపూజ్యము, అవమానము, వ్యయం, ఆదాయము వీటిని బట్టి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలనేది జ్యోతిష్య శాస్త్రం ఒక్క మాటలోనే చెబుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురువు, దశమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో శని, అలాగే చతుర్థ స్థానంలో కుజుడు. ఈ యొక్క కుజస్తంభనం కర్కాటకంలో కుజుడు 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు, అలాగే శని మౌఢ్యమి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది. సంపాదించింది సంపాదించుకున్నట్టుగా ఖర్చు పెడతారు, అప్పులు చేసేటువంటి అవకాశాలు ఉండవు. ప్రధానంగా యోగకారకుడైనటువంటి శని ప్రభావం వలన ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఎందుకనంటే రావాల్సిన ధనము సంప్రాప్తమవుతుంది, రాని బాకీలు వసూలవుతాయి, అలాగే ధనము అనేది అనేకంగా పెరుగుతుంది, దాని తగ్గట్టుగా వ్యయం కూడా చేస్తారు. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి వివాదాల్లో యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి విద్యా అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న చోట మీకు విద్యాలయాల్లో మీకు స్థానం కలుగుతుంది. మిథున రాశి వారికి దశమ స్థానంలో రాహు సంచారం చాలా బలమైనటువంటి యోగదాయకం. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనగా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గురు, శని, రాహుకేతుల యొక్క ప్రభావం మిథున రాశి వారికి ఉండడం చేత
అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఈ మిథున రాశి వారికి గోచరమవుతుంది. మీరు అనుకున్నది సాధించుకునేంత వరకు కూడా మీరు నిద్ర పట్టకుండా మీరు శ్రమ కోర్చుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మిథున రాశి వారు పొందుతారని చెప్పొచ్చు. ఖచ్చితంగా గమనించుకున్నట్లయితే గృహంలో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. నూతన గృహము, నూతన వాహన కొనుగోలు అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సత్పురుషుల యొక్క సందర్శనం మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగుతుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహము కానిటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హోటల్స్ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యాలయాలు, సంస్థల్లో ఉన్నటువంటి వారు చక్కటి యోగదాయకమైనటువంటి లాభాన్ని పొందుతారు. అన్ని రకాలుగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి బలీయమైనటువంటి గ్రహ సంచారం కారణం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితి, లాభాలు పొందే ప్రతి పెట్టుబడికి కూడా చక్కటి లాభాలు పొందుతారని చెప్పవచ్చు. రైతులు 2 పంటల దిగుబడి తద్వారా లాభదాయకమైనటువంటి పరిస్థితి రైతులు కూడా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులకి అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయము 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. కారణం ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో కుజుడు స్తంభనం ఏర్పడడం కారణం చేత దాంపత్యంలో కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి స్పందించాలి. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళైతే తోటి వ్యాపార భాగస్వాముల పట్ల కాస్త మంచి ప్రవర్తనతో ఉన్నట్లయితే మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఒక స్త్రీ వలన అద్భుతమైనటువంటి యోగాలు మీకు స్త్రీ పరిచయం వలన కొంత భవిష్యత్తులో మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితికి చేరుకుంటారని చెప్పవచ్చు. అయితే ధనము ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు అయిపోయిన అవకాశం ఉంది. కాబట్టి ధనపరమైనటువంటి వ్యయాన్ని చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజస్తంభన ప్రభావము అలాగే శని మౌఢ్యం ఏర్పడినటువంటి కారణం చేత ముఖ్యంగా మీ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి న్యాయవాద పరిష్కారాలు మీకు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి శని బలహీనటువంటి కారణం చేత ఈ 23 ఫిబ్రవరి 2025 నుంచి 29/3/2025 అనగా సుమారుగా 1 నెల 7 రోజుల పాటు మీకు ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి సంబంధించి ప్రధానంగా సంతానం పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితి, అంటే సంతానం అభివృద్ధి చెందుతారో లేదో అనేటువంటి ఆలోచన చేయడం, తద్వారా వారి మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి కారణం చేత కొంత తప్పుదోవ పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కాస్త సంతానం పట్ల కేర్ తీసుకోవడమే చాలా మంచిదని చెప్పొచ్చు. మిథున రాశి వారికి ఎన్ని రకాలుగా చూసుకున్నా బలీయమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఈ మిథున రాశి వారికి ఉండడం చేత చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. కాకపోతే చెప్పినటువంటి ఈ యొక్క సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. వాక్కుని ఈ 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అంతగా సంఘంలో పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి చికాకులు కలిగేటువంటి ఈ సమయంలో మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకనే సంపూర్ణంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు సంపూర్ణంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క క్రోధినామ సంవత్సరం క్యాలెండర్లో భాగంగా జూన్ నెలలో మరియు వచ్చే సంవత్సరం జనవరి నెలలో కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాలకి అభిషేకాదులు, నవగ్రహాల యొక్క హోమాది కార్యక్రమాలు, పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకి పెళ్లి జరగడానికి చక్కటి హోమాది కార్యక్రమాలు, ఆరోగ్యానికి సంబంధించి శత్రుబాధలు తొలగడానికి హోమాది కార్యక్రమాలు ఆ యొక్క జూన్ నెల మరియు జనవరి నెలలో నవగ్రహాల టెంపుల్స్ తమిళనాడులో చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల చనిపోవడం, పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ పితృశాపాలు. కాబట్టి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కుటుంబంలో ఉన్నది పితృశాపాలు. కాబట్టి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క నివారణ పూజల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలుగుతాయి. దైవానుగ్రహాన్ని పెంపొందించుకోవడం కోసం అవకాశాలు కలుగుతాయి. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల 23 ఫిబ్రవరి నుంచి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే అనుకున్నటువంటివన్నీ కూడాను ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఈ యొక్క సమయంలో శత్రుబాధలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కలిగేట అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పిన విధంగా 21 అక్టోబర్ నుంచి 29 మార్చి వరకు ఉన్నటువంటి సమయము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. గురువుగారు, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది? మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే యోగకారకమైనటువంటి శని
నవమ స్థానంలో, అలాగే గురువు ఏ స్థానంలో ఉండడం ఈ కారణం చేత యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే మీ యొక్క సలహాలు, సహాయ సహకారాలు తీసుకున్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతిని పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు బ్యాటరీ ఛార్జర్ లాంటి వాళ్ళని ఈ యొక్క సంవత్సరం అంతా మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది. తద్వారా మీరందరికీ కూడాను ఉపయోగకరమైనటువంటి పనులే చేస్తారు. మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా మీ యొక్క పనులు రూపకల్పన ఉంటాయి. మీకు పెద్దన్న పాత్ర మీ కుటుంబంలో, మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే గృహోపకరణాలు మీ పేరు మీద వచ్చి చేరుతాయి. అలాగే మీరు ఎంతో ఇష్టంగా తీసుకోవాల్సినటువంటి జ్యువెలరీ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి యొక్క సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. నూతన వ్యక్తులు పరిచయాలు అయ్యేటప్పుడు జాగ్రత్తలు పాటించినట్లయితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి? మెరుగైన ఫలితాల కోసం మిథున రాశి వారికి ఈ చెప్పినటువంటి 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025కి, అలాగే 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 ఈ మధ్య కాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువారము, శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి విభూతి తడిపినటువంటి నీటితో, అనగా విభూతిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే మద్రాసులోని కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో మా పీఠం ఆధ్వర్యంలో జూన్ నెల మరియు జనవరి నెలల్లో నవగ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీలైతే ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. వీరికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట వారము శనివారము, బుధవారము మరియు శుక్రవారము. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అందంగా, చక్కగా ఉండాలి, జీవితంలో సంతోషమైన పొందాలి అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది. అయితే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా కుజుడు, మంత్రిగా శని ప్రభావం. ఈ కారణం చేత ప్రధానంగా 2 వైరిగ్రహాలకి రాజ్యము, మంత్రి పదవి రావడం ఈ కారణం చేత చాలా మటుకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. దీని ప్రభావం పాలించే పాలకులు మరియు జీవించే ప్రజల మీద కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, కొంత కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండడం అనేటువంటిది ప్రతిదీ కూడా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. యుద్ధ వాతావరణం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని కుజులు కలిస్తేనే అంతరిక్షంలో యుద్ధం జరుగుతుందనేటువంటిది మనకు జ్యోతిష శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క శని కుజులు ఒకరు రాజుగా, ఒకరు మంత్రిగా ఉన్నటువంటి ఈ కారణం చేత భయాందోళన కలిగించేటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, వ్యయం అవమానం కూడా 6. అయితే సాధారణంగా ఏమనుకుంటే 11 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు 14 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామని అంటుంటారు. కాకపోతే ఇక్కడ మీకు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఆదాయం 14 రూపాయలుగా ఉన్నప్పుడు మీకు ఒక ఖర్చులు తక్కువగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అంటే మీకు యోగదాయకమైనటువంటి లాభస్థితిలోనే మీరు ఉంటారు. ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందేటువంటి అవకాశం ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు. ఇక రాజ్యపూజ్యం 6, అవమానం 6 అంటే ఒక సంఘంలో మీ యొక్క మాటకి విలువ ఇచ్చి మీ పేరు ప్రఖ్యాతులు పెంపొందించేవాళ్ళు, మీ గురించి మంచిగా ఆలోచించేవాళ్ళు 6 ఉంటే అంతే సమానంగా మీరు పాడైపోవాలి, మీరు ఇబ్బందుల పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి, మీకు కష్టాలు కలగాలని ఆలోచించి మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు కూడా 6 ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాటతో మనం చెప్పవచ్చు ఈ యొక్క జీవితం అంతా క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా జాగ్రత్తలు పడాలనేది రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం ఏం ద్వారా ఒక్క మాటలను చెప్పుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గత శోభకృతనామ సంవత్సరంలో పడినటువంటి ఇబ్బందులకి చెల్లు చీటీగా ఈ కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఎందుకనంటే వృషభంలో గురు సంచారము, అలాగే కన్యలో కేతువు, రాహువు మీనంలో, శని కుంభ శని. కాబట్టి ఇక్కడ గమనించుకుంటే ప్రధానమైనటువంటి వాటికి గురుబలం ఎక్కువగా ఉండడం ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి చక్కటి జీవితం ఉంటుంది. కాకపోతే కొంతకాలము ఈ యొక్క అష్టమ శని ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకు చెప్తున్నానంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని, ఈ అష్టమ శని ప్రభావం వలన అకాలమైనటువంటి అనారోగ్యాలు, అలాగే కొంత నష్టాలు పొందేటువంటి అవకాశం ఉండడం, శత్రువులు పెరగడం, అనుకున్నటువంటి ప్రతి పని ఆలస్యం అవ్వడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అయితే
అద్భుతమైన ఈ కర్కాటక రాశి వారికి పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు యోగదాయకమైనటువంటి స్థితిలో కుజ స్తంభనం ఏర్పడడం, కర్కాటక రాశిలోనే ఉండడం, ఈ కారణం చేత 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు, అలాగే ఈ యొక్క కుజుడు బలంగా ఉన్నాడు, అనగా శని యొక్క వీక్షణ ఎక్కడా కూడా లేదు. కర్కాటక రాశికి సంబంధించి యోగాన్ని ఇచ్చేటువంటి ఏ రాశి మీద కూడా శని వీక్షణ లేదు. కానీ కుజుడు సప్తమ దృష్టితో అష్టమ దృష్టితో శనిని కంట్రోల్ చేయడం, ఈ కారణం చేత శత్రువే మనకు వంగి సలాం చేసి మనకు సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి సమయం 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి బలహీనపడినటువంటి శని యొక్క ప్రభావం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి కారణం చేత ఈ చెప్పినటువంటి సమయాల్లో మీకు అనూహ్యమైనటువంటి విజయాలు కలుగుతాయి, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కావాల్సినటువంటి వారికి చక్కగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ సందర్భంలో వివాహం జరిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అయితే ప్రథమార్థమైనటువంటి అక్టోబర్ వరకు కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు శని ప్రభావం వలన ఏర్పడక తప్పదు. అయినప్పటికీ కూడా ప్రధానంగా కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటారు. అయితే ఊహించినటువంటి విధంగా ఈ యొక్క మే నుంచి, అనగా ఉగాది నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రధానంగా మీరు ఆలోచించినటువంటి విషయాలన్నీ కూడా కొంత మీకు వ్యతిరేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులందరికీ స్త్రీలందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి మీకు ధన ప్రవాహం ఎక్కువగా అవుతుంది. ఎప్పటి నుంచి? 21 అక్టోబర్ నుంచి 29 మార్చి వరకు కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణత శాతంతో ఉండి చక్కటి అనుకున్నటువంటి కోరుకున్నటువంటి విద్యలో మీరు ప్రవేశాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం రాని వాళ్ళకి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అంది వచ్చినటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం, తద్వారా యోగదాయకమైనటువంటి పరిస్థితి, కొంత నూతన పదవిని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక రైతులకి మంచి గిట్టుబాటు ధర కలిగినటువంటి పంటలు పండుతాయి, తద్వారా లాభాలలో బాటలో ఈ రైతులు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా హోటల్స్, రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారు, జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వైరంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 21 అక్టోబర్ తర్వాత క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క వాక్కుని 21 అక్టోబర్ వరకు అదుపులో ఉంచుకున్నట్లయితే అన్ని రకాలుగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ప్రతి మానవుడికి ఉండాలి. ఎందుకంటే పరిపాలన చేసేది, మనల్ని పరిపాలించేది నవగ్రహాలే. కాబట్టి ఈ నవగ్రహాల అనుగ్రహం అందరికీ ఉంటే ఈ గ్రహాలన్నీ కూడాను అనుకూలమైనటువంటి రీతిలో మనకు వచ్చే ఇబ్బందులు కూడా మనల్ని దూరం పెడతాయి. కాబట్టి ఈ యొక్క అనుగ్రహం కోసం కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క దేవాలయాల్లో మీ గోత్రనామాదులతో అభిషేకాదులు, నవగ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాదులు, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, శత్రుబాధ, ఉద్యోగ సమస్యలకి, వివాహ సమస్యలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలతో పాటు అనారోగ్య సమస్యలకి హోమాది కార్యక్రమాలు కూడా, నవగ్రహ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క నవగ్రహ టెంపుల్స్లో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జూన్ నెలలో మరియు 2025 సంవత్సరంలో జనవరి నెలలో చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాదులు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల చనిపోవడం, వివాహం కాలేకపోవడం, సంతానం కలగకపోవడం, అలాగే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగడం, ఇవన్నీ కూడా పితృశాపాల కిందకి వస్తాయి. కాబట్టి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలం అధికంగా ఉండడం, శని కూడా, అనగా శత్రుగ్రహమైనటువంటి శని కూడా తల వంచి మనకు సహాయం చేసే అవకాశం శనివారు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి అది చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాబట్టి కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు.
గురుగారు స్త్రీలకు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇంట్లో బయట కాస్త అధిక శ్రమ అనేటువంటిది కలుగుతుంది. తద్వారా శారీరక శ్రమ వలన శరీరం కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. కాకపోతే గురుబలము, అలాగే నవమ స్థానంలో రాహువు, ఇవన్నీ కూడా శని, అష్టమ స్థానంలో శని సంచారం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. దాంపత్యంలో విభేదాలు కలిగి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం, ఆదర్శమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానం, చక్కటి సత్సంతానం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇతరుల పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా చూసుకున్నా మీ మాటకి విలువ పెరగడం, మీకు కోరుకున్న చోట ఉద్యోగస్తులకి కోరుకున్న చోట బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది వీళ్ళకి? దత్త చరిత్ర పారాయణం చేయండి. మీకు సమస్య వచ్చింది అన్నప్పుడు సమస్య పరిష్కారం తల మునకలైపోతారు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా సమస్య వచ్చింది, సమస్యలో మనం మునిగి తేలుతున్నాం, పరిష్కారం కాలేకపోతుంది అన్నప్పుడు మీరు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అనగా గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం స్టార్ట్ చేస్తే బుధవారానికి ఒక పారాయణం అవుతుంది. గోరఖ్పూర్ లేదా గీతా ప్రెస్ వాళ్ళు అందించే దత్తాత్రేయ చరిత్ర ఒరిజినల్ దత్తాత్రేయ చరిత్ర, మిగతావన్నీ కూడా కల్పిత గాథలు ఉంటాయి. కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళది కొనుక్కొని మీరు దత్తాత్రేయ చరిత్ర కనీసం 7 పారాయణాలు చేయండి, లేదా 16 పారాయణాలు చేయండి. తప్పకుండా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 9, 2, అదృష్ట వారము మంగళవారము, అలాగే ఆదివారము, గురువారము. ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు తొలగిపోవడం కోసమే మా పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాలు, కుంభకోణం దగ్గరలో ఉన్న నవగ్రహాల దేవాలయాల్లో అభిషేకాదులు, నవగ్రహాల యొక్క హోమాదులు జూన్ నెల, జనవరి నెలలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా వచ్చే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి? గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? గత సంవత్సరం గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలి, కనీసం అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరాలనే ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, శని మంత్రి. సహజంగా ఈ నవగ్రహాలలో శని కుజులు ఇద్దరు కూడా పరస్పర బద్ధ వైర శత్రువులు. ఇక గమనించుకున్నట్లయితే శని కుజులు సంచారం చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకే రాశిలో కనుక ఉండి ఉన్నట్లయితే అంతర్యుద్ధం కానీ ఆకాశంలో యుద్ధం కానీ జరుగుతుందని శాస్త్రవచనం. అంటే ఆకాశంలో యుద్ధం అని అంటే ఇక్కడ గ్రహయుద్ధం జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఇట్టి గ్రహయుద్ధానికి శని కుజులే ప్రధానమైనటువంటి కారక గ్రహాలు. కాబట్టి అట్టి శని కుజులు క్రోధినామ సంవత్సరానికి మంత్రి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో పాలించే రాజులు కానీ, పాలింపబడే పాలకులు అనగా ప్రజలు కానీ అయోమయ స్థితిలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇదంతా కూడా ప్రపంచమంతా ఎదుర్కోక తప్పదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనించుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా భయాందోళన కలిగించేటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. ముఖ్యంగా కుజుడు భూమికారకుడు, శని ప్రభావము, ఇవన్నీ చూసుకున్నట్లయితే వరుస భూకంపాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యుద్ధ ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వెరసి చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదాయము 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే మనము ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ₹2 సంపాదించామనుకోండి, మిగతా ₹12 అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టి మన యొక్క ఇబ్బందులు, కష్టాలని, మన యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటాము. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడకుండా ఉండి తగినటువంటి ప్రణాళికతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ వ్యయం తాలూకు ఖర్చు తగ్గుతుంది అని అర్థము. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2 అన్నప్పుడు సంఘంలో మిమ్మల్ని గౌరవించేవారు, మీ మాటకు విలువిచ్చేవాళ్ళు ఇద్దరుంటే అంతే సమానంగా మిమ్మల్ని అగౌరవపరిచేవాళ్ళు, మీ మాటకి విలువ ఇవ్వని వాళ్ళు కూడా ఇద్దరుంటారు. కాబట్టి జ్యోతిష శాస్త్రం గొప్పది. కాబట్టి ఆదాయ వ్యయం, రాజ్యపూజ్యం ఈ రెండిటితో ఈ యొక్క సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలని కూడా ఒక్క మాటలో మనకు జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలుపబడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారికి సప్తమ శని సంచారము, అష్టమ రాహువు, అలాగే దశమ గురువు, ద్వితీయ కేతు. వెరసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలన చేసుకుంటే అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉండలేదు అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే
యోగకారక గ్రహమైనటువంటి గురువు దశమ స్థానంలో ఉండడం, అష్టమ రాహువు ప్రధానంగా, ద్వితీయ కేతువు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు, సప్తమ శని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం కొంత మేలని చెప్పొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగా లేక నిరాశ నిస్పృహలతో ఈ సింహరాశి వారు జీవించాలనంటే కొన్ని సమయాలు మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి సమయాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రణాళికాబద్ధంగా మీరు ముందడుగు వేసినట్లయితే మీ యొక్క ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదా సమయం అంటే సింహలగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు స్తంభించి 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుండడం, అలాగే ఈ యొక్క సింహరాశి వారికి భాగస్వామ్యాన్ని అనగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందించేటువంటి శని బలహీనుడైపోయినటువంటి సమయం, శని మౌఢ్యం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు కూడా శని మౌఢ్యమి కారణం చేత, శని బలహీనుడైనటువంటి కారణం చేత ఆ సమయంలో మీకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి నిరాశ తప్పదు. ఆశించిన మేర ఫలితం పొందకపోవడం, ఎందుకంటే రాహుబలం లేని కారణం చేత ఆశించిన పదవిని పొందలేకపోవడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వాములతో చక్కగా ప్రేమతో మెరిగినట్లయితే సింహరాశి వారికి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. అహంకారం చూపించినా, ఈగో ప్రాబ్లమ్స్ చూపించినా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కుజుని యొక్క ప్రభావము ముఖ్యంగా చతుర్థ స్థానం మీద, అలాగే ఈ సంబంధించినటువంటి షష్టమ సప్తమ స్థానం మీద ఉన్నటువంటి దృష్టి కారణం చేత అక్టోబర్ వరకు కూడా గృహంలో పలు చికాకులు సమస్యలు అనేటివి తలెత్తుతాయి. గృహోపకరణాలకి ఎక్కువగా వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శత్రు సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు అనుకున్న వాళ్ళు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారు, హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇక జ్యువెలరీ రంగంలో కానీ, హోటల్ బిజినెస్, అలాగే జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యాలయాల్లో ఉన్నటువంటి వారు కాస్త మంచి పోరాట పటిమ కనుక చూపించి ప్రత్యర్థులతో ధీటుగా కనుక మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగాన్ని సింహరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులు కాస్త అధిక శ్రమ పడితే తప్ప ఉత్తీర్ణత 100కి 100% పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ చెప్పినటువంటి విధంగా 21 అక్టోబర్ 2024 నుంచి 29 మార్చి 2025 వరకు ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు. తద్వారా కొంత మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయాన్ని అనగా 21 అక్టోబర్ 2024 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి సమయము కాస్త అనుకూలంగా ఉంటుంది కనుక, కాబట్టి ఏ పని అనుకున్నా కానీ ఆ సమయంలో కనుక ప్రారంభించి మీరు ముగింపు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ మరియు ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఆశించిన మేర ప్రాజెక్టులు రాకపోవడం, మీకు చేసినటువంటి ప్రాజెక్టులు సినిమా రంగంలో కానీ కళారంగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాల ఫ్రేమ్స్లో 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వారికి కాస్త కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లేని కారణం చేత, ఇంట ఎదుర్కొనే మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం చేత, ఇబ్బందికర పరిస్థితులు బయట చేసేటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క మనసు లగ్నం లేకపోవడం చేత, ముఖ్యంగా వెరసి ఆశాజనకంగా ఉండకపోవడం, తద్వారా చికాకులు సమస్యలు పెరగడం అనేటువంటిది సింహరాశి వారికి అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ నుంచి కాస్త మెరుగైనటువంటి కాలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పకుండా వివాహాది శుభకార్యాలు అనేటువంటి జరుగుతాయి. ముఖ్యంగా దేవాలయ సందర్శనం మీకు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. గొప్ప సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క అనుగ్రహం వలన మీకు వచ్చేటువంటి సమస్య నుంచి మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఒక స్త్రీ మూలకంగా ఈ సింహరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి కాబట్టి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉన్నట్లయితే ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి సింహరాశిలోని జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ప్రతి వ్యక్తికి కూడా నవగ్రహాల ద్వారానే మనిషి పరిపాలింపబడతాడు. నవగ్రహాలే మనిషిని అనుకూలంగా కొన్ని గ్రహాలు ఉంటాయి, అనుకూలంగా లేని కొన్ని గ్రహాలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందడం కోసం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ఈ క్రోధినామ సంవత్సరంలో జూన్ నెలలో మరియు జనవరి నెలల్లో
కుంభకోణం, మద్రాస్ కుంభకోణం దగ్గరలోని నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాలకి సంబంధించినటువంటి అభిషేకాదులు, అలాగే నవగ్రహాలకు అనుగ్రహాన్ని కలిగించే ఒక్కొక్క గ్రహం దగ్గర, దేవాలయం దగ్గర ఒక్కొక్క గ్రహ హోమాలతో పాటు ఆరోగ్యానికి, వివాహానికి, శత్రు సమస్యలు, జటిలమైన సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమం అనేటువంటి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా, సంతానం కలగకపోయినా, వివాహాలు కలగకపోయినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా చెప్పబడతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు, అనగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే గురుబలం చేత మీ మాటకి ఎదురనేటువంటిది ఉండదు. కానీ అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కోల్పోవడము, అలాగే మీరు చేసినటువంటి పని ఎదుటి వారికి నచ్చకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క చీత్కారాలు ఎక్కువగా పడడం, ఇవన్నీ కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించి ఎవరికి మనం సహాయ సహకారం అందించాలని 1-2 సార్లు ఆలోచించి మీరు కనుక ముందడుగు వేసినట్లయితే మీ మాటకి, మీ యొక్క గౌరవానికి ఇబ్బందికరం లేకుండా మంచిగా మీ యొక్క జీవితం సజావుగా సాగుతుందని చెప్పవచ్చు. అలాగే వివాహం కావాల్సినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహోపకరణాలు మీరు కొనుగోలు చేస్తారు. మీకు వాహన ప్రాప్తి అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల తరపు బంధువులకి కొంత అనారోగ్య సమస్యలు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన. గురుగారు, అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఏ దైవాన్ని వీళ్ళు పూజించవలసి ఉంటుంది, ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించాలి? సింహరాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం ప్రథమార్థం బాగోలేదు, ద్వితీయార్థం బాగుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి 21 అక్టోబర్ వరకు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి 6 సార్లు అర్ఘ్యం ఇచ్చేసేసి, అనగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యాష్టకాన్ని 6 సార్లు పారాయణం చేయండి. ప్రతిరోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా సమస్య ఎదురైనప్పుడు, ప్రతి మనిషి కూడాను సమస్య ఎదురైనప్పుడు ఆలోచన తగ్గుతుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సమస్యలుగా ఉన్నప్పుడు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి 27 రోజుల పాటు ఖచ్చితంగా 27 రోజుల విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. దేవాలయంలోనైనా చేయొచ్చు, ఇంట్లోనైనా చేయొచ్చు. లేదు ఇంకా మీకు ఈ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనంటే కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో మా పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాలకి అభిషేకాలు, నవగ్రహాలకి దేవాలయాల్లో హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమ తదనంతరం మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట వారము గురువారము, ఆదివారము, మంగళవారం అని చెప్పవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధి అనగా క్రోధము కలిగిస్తుంది, అనగా కోపాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా వర్తిస్తుంది. ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. గమనించుకున్నట్లయితే శని కుజులు పరస్పర బద్ధ శత్రువులు. ఈ శని కుజులు కలిశారు అని అంటే గోచార రీత్యా శని కుజుల సంచారం ఒకే రాశిలో ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం మేలుకుంటుంది అని చెప్పి శాస్త్ర ప్రకారం తెలియజేయబడుతుంది. కాబట్టి అటువంటి శనికుజులు ఒకరు రాజుగా ఒకరు మంత్రిగా ఉన్నప్పుడు వారి మధ్య సమన్వయ లోపం అనేటువంటిది ఉండదు. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండాలి. అనేకమైనటువంటి పాలకుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటారు అని చెప్పి చెప్పబడుతుంది. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. దీన్ని బట్టి మనకు తెలిసేది, మనము 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోగలిగే వాతావరణం మనకుంటుంది. రూపాయి కూడా మనకు మిగలదు. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం. ఈ విషయంలో కన్యా రాశి వాళ్ళు అదృష్టవంతులు. మీరు చేసే ఏ పనినైనా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు, మీ మంచి కోరేవాళ్ళు మీకు చుట్టుపక్కల 5 మంది ఉంటే
మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు, మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేవాళ్ళు ఇద్దరుంటారు. కాబట్టి మీ యొక్క మేలును కోరేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రధానంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మీరు గొప్ప గొప్ప పనులకి శ్రీకారం చుట్టినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అలాగే షష్టమంలో శని, నవమంలో గురువు ఈ సంచారం బలీయమైనటువంటి కారణం చేత ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా ఆ గొప్ప పనులకు సంబంధించినటువంటి ఫలితాన్ని పొందడంలో ఆలస్యాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. షష్టమాధిపతి అయినటువంటి శని బలమైనటువంటి కారణం చేత ఇక్కడ కొంత శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే గురుబలం ఉన్నటువంటి ఈ కారణం చేత సమస్యలన్నీ కూడాను దైవానుగ్రహంతో తొలగించుకునే పరిస్థితుల అవకాశాలు మీకు కలుగుతాయి. కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మాత్రం విడనాడకండి. ఇక లగ్నంలోనే కేతు సంచారం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే చేసేటువంటి పని ఏది చెప్పి చేయరు, అలాగే చేసిన దాన్ని చెప్పుకోలేరు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఉండడం ఈ కారణం చేత కాస్త మీరు చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి పని కూడా మీరు అలవర్చుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి పదవి ఆశాభంగం అనేటువంటిది కలుగుతుంది. ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. పదవులు కూడా మీకు రాలేకపోవడం వల్ల కాస్త నిరాశకు పొందేటువంటి అవకాశం, ఎందుకంటే రాహుబలం సంపూర్ణంగా లేకపోవడం. అలాగే మీ ప్రత్యర్థులు మీపై విజయాన్ని పొందే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం మీరు ఇవ్వకుండా తగు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీరు పనులు కనుక చేసుకున్నట్లయితే అన్నింటా విజయం మీరు పొందుతారు. అందుకే ఏ పని చేసినా దీని అర్థము ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడానికి మామూలు దానికంటే కూడా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారస్తులు, రిటైల్ రంగంలో ఉన్నవారు, హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నారు, జనరల్ స్టోర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ చేస్తారు. తద్వారా మంచి యోగదాయకమైనటువంటి ధనాదాయం కొంత సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడనంటే కుజస్తంభనం ఏర్పడే సమయం 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. అలాగే కన్యారాశికి యోగకారకుడైనటువంటి శని మౌఢ్యమి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఎందుకంటే ప్రతి మానవుడిని పరిపాలించేది నవగ్రహాలే. ఒక నక్షత్రంలో జన్మిస్తాం, ఆ గ్రహ దశతో ప్రారంభమవుతుంది. అలాగే జీవితం అంతా కూడా నవగ్రహాల యొక్క దశాంతర దశల్లో మనకు మంచి చెడు జరుగుతుంది. కాబట్టి 9 గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుగ్రహించాలి, అందరికీ యోగదాయకంగా ఉండాలి, గ్రహాలు బాధించకుండా అనేటువంటి సదుద్దేశంతో కుంభకోణం, మద్రాసు దగ్గరలోని కుంభకోణం దగ్గరలో చుట్టుపక్కల 9 గ్రహాల నవగ్రహాల దేవాలయాలు ఉన్నాయి. ఆ నవగ్రహాల దేవాలయంలో ఒక్కొక్క గ్రహానికి అభిషేకాలు, అలాగే ఒక్కొక్క గ్రహ దేవాలయంలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన హోమాదులు, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల అమ్మాయిలకి ఆరోగ్యం కోసం, అలాగే జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి నవగ్రహాల హోమాది కార్యక్రమాలు ఈ జూన్ నెల జనవరి నెలలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, పెళ్లి కాకుండా ఉండడం, సంతానం కలగకపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, ఇవన్నీ పితృదోషాలు. ఈ దోషాల వల్ల మానవుడు సమస్యల నుంచి, ఎంత గొప్ప జాతకుడైనా సమస్యల నుంచి బయటపడలేడు. కాబట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో జన్మించినటువంటి వారికి ఆశాజనకంగా ఉండదు, సాధారణమైనటువంటి జీవనం ఉంటుంది. అయితే ఈ 21 అక్టోబర్ తర్వాత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అన్ని రంగాలలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో సోదర సోదరుని మధ్య విభేదాలు కానీ, అలాగే నమ్మకస్తులు, పరిచయస్తులు, స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఏర్పడే అవకాశం 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 25 వరకు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆచితూచి స్పందించినట్లయితే మంచి భవిష్యత్తు కలిగినటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి ఎప్పుడు ఏ సమయం అనంటే ఇదే
ఈ యొక్క 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు మధ్యలో ఉన్నటువంటి సమయంలో పరిచయమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన పట్ల ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ యొక్క స్నేహహస్తాన్ని ఇవ్వండి. ఏదైనా కానీ, స్నేహమైనా కావచ్చు, భాగస్వామ్యమైనా కావచ్చు, వివాహ సంబంధమైనా కావచ్చు, ఏదైనా కానీ ఒకరితో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఈ సమయంలో పరిచయమైన వాళ్ళ పట్ల జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఈ సమయం మంచి సమయం కాదు కాబట్టి మీకు పరిచయం అయ్యే వాళ్ళు కానీ, మీరు చేసే ప్రతి పని కానీ కొంత ఆటంకాలు, ఇబ్బందులు తెచ్చి పెడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతతో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఉండదు కాబట్టి ఏదో గడుస్తున్నట్టుగా జీవితం ఉంటుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క ప్రభావం చక్కగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహాన్ని, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది కన్యా రాశిలో ఉన్నటువంటి? కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రధానంగా షష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహువు. ఈ కారణం చేత ఆరోగ్యంగా పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎదురవ్వడం కానీ అటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సప్తమ రాహు ప్రభావం వలన ఈ యొక్క 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు ఉన్నటువంటి సమయము కాస్త దాంపత్య విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో, భర్తతో అనుకూలంగా మాటలు మంచిగా మాట్లాడుతూ కాలాన్ని గనక మనం ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా ఆ సమయంలో వచ్చే ఇబ్బంది నుంచి తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలకి వారసత్వంగా రావాల్సినటువంటి ఏదైనా కానీ, సొమ్ము కానీ, ఆస్తి కానీ 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 మధ్యలో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి మీకు దక్కుతుందని చెప్పవచ్చు. మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు లేకపోయినప్పటికీ కూడా ఎక్కువగా శ్రమ పడితే కానీ ఫలితాలు పొందలేరు. కాబట్టి ప్రతి సమయంలో కూడా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు తోటి సోదర సోదరీమణుల పట్ల కాస్త ఆచితూచి స్పందించాలి. మాటల వ్యవహారాల్లో కానీ, ఇంకేదైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఆచితూచి స్పందించినట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, కుజస్తంభనం ఈ కారణం చేత ముఖ్యంగా ఈ సమయంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏ సమయం 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు సమయం అనుకూలము కాదు. కాబట్టి ఈ సమయంలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే కోరుకున్న చోట బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కుతాయి. ఇంటా బయట మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడాను మీకు సంబంధించి వ్యక్తిగతంగా దైవానుగ్రహం వల్ల మీరు వాటిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరింత అభివృద్ధిలోకి రావాలంటే ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి వీళ్ళు? ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు గణపతి ఆరాధన ఎక్కువగా చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. బుధవారం రోజున గణపతి దేవాలయంలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి బుధవారం గణపతి దేవాలయంలో అభిషేకము, గరికతో అర్చన చేసుకుంటే చాలా విశేషం. ఆ సమయం, ఆ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కన్యా రాశి వారు ఏదైనా సమస్య వచ్చింది అప్పుడు ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేసి చూడండి. మీ సమస్యకి పరిష్కార మార్గం ఆ గణపతి దగ్గరుండి చేయిస్తాడు. అలాగే ఈ రాశిలో జన్మించిన కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎదురయ్యే ఆటంకాలు, సమస్యలు కానీ, కష్టాలు కానీ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటే ఇంకా బాగా జీవితాన్ని ఆనందంగా పొందుతారు. అందరూ కూడా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఇతరులతో ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలోటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి అందించాలి అని అంటే అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే నవగ్రహాల దేవాలయాలు కుంభకోణం దగ్గర తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు ప్రతి గ్రహం దగ్గర కూడా అభిషేకములు, హోమాది కార్యక్రమాలు ఈ సంవత్సరం జూన్, మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి నెలలో కూడా జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.